హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ నా ట్రేడ్స్ అయిపోయినాయి. ఇవాళ చూడండి, ఈరోజు నాది 10,000 వచ్చేసింది. కానీ ఏంటంటే ఇంకా 3,000 4,000 రిస్క్ చేద్దాం అనుకుని రిస్క్ చేశాను. మొత్తానికి నాకు 4,000 పోయింది. ఇదంతా కలిపి ఇక ఈ లాస్ ఈ ట్రేడ్ అవ్వకుండా ఉంటే నాకు దీంట్లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా కలిపి నాకు 8,000 9,000 10,000 వచ్చింది. ఈ ట్రేడ్ అయితే 10,000 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. 10,000 దాకా వెళ్తే నేను ఏం చేశానంటే వెయిట్ చేద్దాం ఆగు అనుకున్నాను. కానీ ఏంటంటే నిన్న మొన్న మూమెంట్స్ అయిపోయినాయి కదా, అందుకని స్టాప్ లాస్ హిట్టింగ్ ఎక్కువగా ఉంది. అందుకని నేను ఇంకా క్లోజ్ చేస్తాను. ఓకే, నేను ఒక పిఈ ట్రేడ్, 2 సిఈ ట్రేడ్లు, 2 పిఈ ట్రేడ్లు, 2 సిఈ ట్రేడ్లు తీసుకున్నాను. ఇదిగోండి ఫస్ట్ సిఈ ట్రేడ్, ఇదిగోండి ఇది ఫస్ట్ సిఈ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. 2 లాట్స్ తోటి 900 ఎంతో వస్తే బుక్ చేస్తాను. ఓకే, మళ్ళీ వెంటనే ఫ్రెండ్స్ నేను ఇదిగోండి ఇక్కడ ఈ విగ్ వచ్చింది కదా, ఇది ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అవుతుందని ఇది ఇలా వెళ్ళి దీన్ని క్రాస్ అయిన వెంటనే ఒక పిఈ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, పిఈ ట్రేడ్ తీసుకుంటే ఇది ఒక 1,400 ఎంతో వచ్చింది లాస్, ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అప్పుడు నెక్స్ట్ సిఈ ట్రేడ్ లాస్ వచ్చింది కదా, పిఈ ట్రేడ్ లాస్ వచ్చింది కదా. అది ఎక్కడో చెప్తున్నాను చూడండి. పిఈ ట్రేడ్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. పిఈ ట్రేడ్ ఎక్కడ లాస్ వచ్చిందంటే ఇదిగోండి, నేను 1 మినిట్ ఆగండి. నేను ఇక్కడ సిఈ ట్రేడ్ ఎంటర్ అయిపోయాను. మంచిది, అది 10,000 దాకా వస్తే 10,400 దాకా వస్తే దాంట్లో 3,000 రిస్క్ చేద్దాం అనుకున్నాను. కానీ 5,000 షార్ప్ ఫాలో అవడం వల్ల నాకు రిస్క్ అప్పుడు నాకు మిస్టేక్ పోయింది. ఓకే, ఆ సిఈ ట్రేడ్ అన్నది నేను ఇదిగోండి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత ఇక్కడ నేను రివర్స్ అయిపోయింది కదా, ఇక్కడ 5,000 ఇక్కడ ఎంట్రీ అయ్యాను ఫ్రెండ్స్. చెప్తున్నా అండి, వినండి ఒక నిమిషం. ఇదిగోండి నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను 10 లాట్స్ తోటి ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు 10,000 వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో 5,000 క్లోజ్ చేశాను. 5,000 క్లోజ్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడే సిఈ ట్రేడ్ తీసుకున్నాను వెళ్తుందేమో అని. కానీ అది 2,000 ఎంత లాస్ వచ్చింది. అది 10 లాట్స్తో చేశాను. 2,200 ఎంత వచ్చింది, 10 పాయింట్స్ 15 పాయింట్స్. ఇక్కడ ఈ క్యాండిల్లోనే నాకు లాస్ వస్తుంది. ఈ పిన్ బార్ చూసింది కదా, వెళ్ళిపోద్ది మనకు డేమా అనుకుని ఇక్కడ ఎంటర్ అయిపోయాను. ఈ ఒక్క పాయింట్లోనే నాకు 2,000 లాస్ వచ్చింది. వెంటనే కట్ చేస్తాను. ఓకే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు నాకు ఈరోజు నా మిస్టేక్ వల్ల 5,700 ప్రాఫిట్ వచ్చింది. 5,300 నేను ప్రాఫిట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి నుంచి అలా చేయను ఫ్రెండ్స్. నేను ప్రాఫిట్ని వెంటనే లాక్ చేసుకుంటున్నాను. ఈసారి నుంచి రిస్క్ చేయను. లాస్ట్ డే కదా, రేపు సెలవు కదా, రేపు హాలిడే కదా అనే ఉద్దేశంతో చేశాను. ఇది నా మిస్టేకే. ఓకే, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా యొక్క ట్రేడ్స్ అయిపోయినాయి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మళ్ళీ సోమవారం వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.